ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథః ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరः. నకులः సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. ఈ శ్లోకం పాండవ అగ్రజురైన ధర్మరాజు మరియు అతని తమ్ములైన నకుల సహదేవులు తమ శంఖాలను పూరించడాన్ని వివరిస్తుంది. కుంతీపుత్రుడైన యుధిష్ఠిర మహారాజు అనంత విజయము అనే శంఖాన్ని పూరించగా, నకులుడు సుఘోషము అనే శంఖాన్ని మరియు సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాన్ని పూరించారు. పాండవుల పక్షాన ఉన్న అందరు ముఖ్య యోధులు తమ శంఖాల ద్వారా యుద్ధానికి సిద్ధమని ప్రకటించారని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.